Welcome to VB Master English class. Technique number 20. పాస్ట్లో షుడ్ యూజ్ చేయడం అంటే ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా షుడ్ కనిపిస్తుంది. షుడ్ను బట్టి మనం వెంటనే డిసైడ్ చేయలేం అది ప్రజెంటా పాస్టా ఫ్యూచరా. పక్కన వచ్చే వెర్బ్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మనం పాస్ట్లో షుడ్ ఎలా వాడాలో చూద్దాం. దీని అర్థం ఏదైనా పని చేసి ఉండాల్సింది అనే అర్థంతో వాడాలి. అంటే దిస్ ఈజ్ ఫర్ మిస్డ్ యాక్షన్స్. కొన్ని పనులు మనం మొదట చేయకుండా తర్వాత తీరిగ్గా బాధపడుతుంటాం, ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది. అలాంటి సందర్భాల్లో షుడ్ యూజ్ చేస్తారు. దీని ఫార్ములా సబ్జెక్ట్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో హియర్ వీ హ్యావ్ టు యూజ్ థర్డ్ వెర్బ్ ఓన్లీ. ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్. అతను ఆమెను అడిగి ఉండాల్సింది అంటే అడగలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. హీ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హర్. హీ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హర్. నెగటివ్. అతను ఆమెను అడగకుండా ఉండాల్సింది. హీ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ హర్. QI ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. అతను ఆమెను అడిగి ఉండాల్సిందా. సో షుడ్ హీ తారుమారు చేస్తే షుడ్ హీ హ్యావ్ ఆస్క్డ్ హర్. QW అతను ఆమెను ఎప్పుడు అడిగి ఉండాల్సింది. సో ఎప్పుడు అనేది బిగినింగ్లో ఉంటుంది. వెన్ షుడ్ హీ హ్యావ్ ఆస్క్డ్ హర్. సో ఇలా మనం వీ కెన్ మేక్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో కొంచెం డీటెయిల్డ్గా చూస్తే షుడ్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ విచ్ వర్ మిస్డ్. అంటే పాస్ట్లో ఏదైనా పనిని చేసి ఉండాల్సింది అనే ఉద్దేశంతో వాడతారు. అంటే ఆ పని జరిగే అవకాశం తప్పిపోయిందని అర్థం. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది అంటాం, అంటే అవతల వ్యక్తి ఫోన్ చేయలేదని, అవకాశం తప్పిపోయిందని. సో ఈ ఫార్ములా కూడా మనం మళ్ళీ చూసుకోవాలి. సబ్జెక్టు షుడ్ హ్యావ్ థర్డ్ వెర్బ్ యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. వారు ఆ ఇల్లు కొని ఉండాల్సింది అంటే కొనలేదు. దే షుడ్ హ్యావ్ బాట్ దట్ హౌస్. వారు ఆ ఇల్లు కొనకుండా ఉండాల్సింది, ఇది రివర్స్ అంటే కొనేశారనమాట. దే షుడ్ నాట్ హ్యావ్ బాట్ దట్ హౌస్. నెక్స్ట్, వారు ఆ ఇల్లు కొని ఉండాల్సిందా. షుడ్ ముందుకు, షుడ్ దే హ్యావ్ బాట్ దట్ హౌస్. వారు ఆ ఇల్లు ఎప్పుడు కొని ఉండాల్సింది. ఎప్పుడు, వెన్ షుడ్ దే హ్యావ్ బాట్ దట్ హౌస్. సో ఇలా వీ కెన్ మేక్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. అయితే ఈ ఫార్ములాలో మనకి హ్యావ్ అనేది కనిపిస్తుంది. అంటే మామూలుగా మనం కలిగి ఉండుట అనే ఉద్దేశంలో వాడున్నాం ఇంతకుముందు. కానీ ఇక్కడ షుడ్ తర్వాత వచ్చే హ్యావ్కి మీనింగ్ లేదు. ఇక్కడ నోట్ చూడండి. పై వాక్యాల్లో ఉండే హ్యావ్కు కలిగి ఉండుట అనే అర్థం తీసుకోకూడదు. ఎలాంటి అర్థము తీసుకోకుండానే షుడ్ పాస్ట్ ఎక్స్ప్రెషన్లో వాడాలని నియమం ఉంది. అంటే సబ్జెక్ట్ ఏదైనా హ్యావ్ మాత్రమే వస్తుంది, హ్యాజ్ రాదు. అంటే షుడ్ దాటిందంటే హ్యావ్ వాడాలి. స్టార్టింగ్లో సబ్జెక్ట్ హీ ఉంది కదా, హ్యాజ్ తీసుకుంటానంటే కుదరదు. సో దీంట్లో సబ్జెక్ట్ తర్వాత మనం షుడ్, హ్యావ్, థర్డ్ వెర్బ్, ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, నువ్వు అతన్ని అడిగి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నువ్వు ఆ పార్టీకి రాకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ కమ్ టు ద పార్టీ. వారు ఆ పుస్తకం కొని ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బాట్ ద బుక్. అతను ఆ గదిని శుభ్రం చేసి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ క్లీన్డ్ ద రూమ్. మనం అతన్ని తిట్టకుండా ఉండాల్సింది. వీ షుడ్ నాట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్. నేనేం చేసి ఉండాల్సింది. వాట్ షుడ్ ఐ హ్యావ్ డన్. వారు నిన్న వచ్చి ఉండాల్సిందా. షుడ్ దే హ్యావ్ కమ్ ఎస్టర్డే. సో ఇలా మనం వీ కెన్ మేక్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఆల్ ద బెస్ట్.